మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడలారా, మనం దేవునిలో ఎదిగే కొద్దీ క్రీస్తు ప్రేమలో ఉన్న ఎత్తును, వెడల్పును, లోతును మనం గ్రహించే కొద్దీ ఇదిగో మన జీవితాల్లో ఉన్నటువంటి ఏ కష్టమును కూడా మనము జ్ఞాపకం చేసుకోము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తన్ను వెతుకు వారి ఎడల ఇదిగో ఆయన తన్ను తాను కనపరుచుకోవడానికి ఇదిగో మొదలుపెట్టినప్పుడు మన హృదయం ఆతురపడే విషయాన్ని, అంటే దేని విషయం కోసం ఆతురపడుతుందో, ఇదిగో దేవునిని ఎరిగిన బిడలు ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయన ప్రేమను గుర్తెరిగిన బిడలు క్రీస్తులో ఇంకా ఎదగాలని ప్రారంభించినప్పుడు తన్ను తాను బయలుపరుచుకోవడానికి దేవుడు ప్రారంభిస్తాడు. మన జీవితంలో మన ఆలోచనలు, మన చిత్తాలను మనం నెరవేర్చుకోవడం కాకుండా క్రీస్తు కోసం బ్రతకాలని, క్రీస్తు ఆలోచనలని, క్రీస్తు చిత్తాన్ని నెరవేర్చాలని మనం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన మన జీవితంలో కొంతమంది బిడ్డల్ని దేవుడు పిలుచుకొని ఉంటాడండి. అంటే నియమించుకుని ఏర్పరచుకొని ఉంటాడు, లోకంలోంచి వేరుపరుచుంటాడు. వారు దేవునికి దగ్గరగా బ్రతకకుండా లోకంలో బ్రతికినంత కాలం చేతును అనుభవిస్తుంటారు. దేవుని దగ్గరికి వచ్చి వారు మొర్రపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో వారు గడిపినప్పుడు, ఆయన గురించి తెలుసుకోవడం ప్రారంభించినప్పుడు ఆయన తన్ను గురించి వాళ్ళకి ఎక్కువగా బయలుపరుచుకుంటూ వస్తాడు. తను ఏ రకంగా వాళ్ళ జీవితాన్ని మార్చబోతున్నాడో, ఇదిగో వాళ్ళు దేవుని కోసం ఎలా నిలబడబోతున్నారో, ఏ రకంగా దేవుడు వాళ్ళ ద్వారా అద్భుత కార్యాలు చేయబోతున్నాడో చూపిస్తూ వస్తాడు. పౌలు అప్పటి వరకు కూడా భయంకరంగా దేవుని నమ్మిన ప్రవక్తలను హింసిస్తూ దేవుని బిడ్డలను చంపుతూ వచ్చినప్పుడు, దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడి కోసం పౌలు నిలబడినప్పుడు ఏ రకంగా పౌలు సేవ చేయగలిగాడో పౌలు చూచాడు. అది అతని శక్తి నిమిత్తం అయితే కాదు, కానీ కేవలం దేవుని కృపచేత వలనే దేవుడు తనని ఏర్పరచుకొని లోకం నుండి వేరుపరిచి ఇదిగో తనని ఒక క్రయధనములాగా వాడిన విధానాన్ని బట్టి పౌలు చాలా గర్విస్తూ తను బ్రతికినంతకాలం క్రీస్తు కోసం బ్రతుకుతాను, చావైతే మరీ తనకి లాభదాయకమని సెలవిచ్చిన స్థితిలోకి దేవునితో అంటుకట్టపడ్డాడు. మరి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు సంభవిస్తున్నప్పుడు దేవుని చిత్తం కానివి మన జీవితంలో మనం ఏదైనా నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామేమో అని వాటన్నిటిని మనం సరిచూచుకొని విడిచిపెడుతూ వచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలని, అద్భుత కార్యాలని మనం చూస్తాము, ఆయన చేయడం ప్రారంభిస్తాడు కూడా. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతం మనం ఎదుర్కొన్నటువంటి సకల విధములైనటువంటి శ్రమల గుండా మనం నడుస్తుంటున్నప్పుడు ఎవరికి కలగనటువంటి శ్రమలు మనకే కలుగుతున్నాయని మనము ఆలోచిస్తున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, లోకంలో ఉన్న వారి కంటే మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. లోకంలో ఉన్న అధికారి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇదిగో సకల విధములైనటువంటి కల్మషములతో మనుషుల్ని కట్టివేసి ఈ లోకంలో వాళ్ళని విచ్చలవిడిగా తిరగనిస్తూ పాపానికి గురి చేస్తూ బ్రతుకుతున్నటువంటి ఈ రోజుల్లో మనము దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తున్నామా లేదా అనేది పక్కన పెడితే, దేవుని ఎరిగిన బిడలమైన మనము ఆయన దృష్టికి అంగీకారముగా మనం జీవిస్తున్న విధానాన్ని బట్టి, మనలో మార్పులు కలుగుతున్న రీతిని బట్టి, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడం ప్రారంభించిన రీతిని బట్టి మన జీవితాల్లో మనము ఇంకా సంతోషించాల్సిన వారమై ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే, లోకస్తులకి యేసు ప్రేమ తెలియదండి. దేవుని నమ్మిన మనకు యేసు ప్రేమ తెలుసు. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడో తెలుసు, మనల్ని ఎలా ఆదరిస్తాడో తెలుసు. అదే రకంగా లోకంలో ఉన్న వారి కోసం కూడా మనం ప్రార్థించాలి. వారు దేవుని గుర్తెరిగి దేవుని సన్నిధిలో వారు కూడా గడిపేవారిలాగా, అది ఎవరైనా అయి ఉండొచ్చు. మన గృహంలోనే ఉన్న ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా మనకు తెలిసిన స్నేహితులు అయి ఉండొచ్చు, మన రక్త సంబంధికులు అయి ఉండొచ్చు, లోకంలో నీకు తెలిసిన వారు ఎవరైనా ఉండొచ్చు. లోకస్తుల్లో తెలిసిన వారిని, తెలియని వారిని లేరండి. అందరి కోసం యేసయ్య ప్రాణం పెట్టాడు కాబట్టి మనం అందరి కోసం ప్రార్థించబద్ధులమై ఉన్నాం. మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి, మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ వీటన్నిటి నుంచి తప్పించగలిగిన యేసు వైపు చూడడానికి మనం నిర్ణయించుకున్నప్పుడే అతి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాగటి మీద చెయ్యి వేసిన వాడు తిరిగి వెనక్కి చూడకూడదండి. ఖచ్చితంగా యేసు ప్రభువుని నమ్మి బాప్తిస్మం తీసుకుని రక్షణ మార్గంలోకి వచ్చాక ఈ లోక సంబంధమైన ఆచారాలు, అనుసంధానమైనటువంటి చేష్టలు నీలో ఎంత మాత్రమూ ఉండకూడదు. ఎందుకు చెప్తున్నానంటే,
వెలుగుకి చీకటితో సంబంధం ఉండదు. ఇదిగో పాపానికి పరిశుద్ధతకి సంబంధం ఉండదు. అవన్నీ వ్యతిరేక దిశలో పోరాడుతూ ఉంటాయి. శరీరం నిన్ను లోకం వైపుకు లాగితే ఆత్మ ఏం చేస్తుంటుందంటే ప్రభుతో అనుసంధానం కలగడానికి లాగుతూ ఉంటుంది. మనం దీన్ని జ్ఞాపకం చేసుకొని మనలో ఉన్న లోపాలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ వస్తూ ప్రభు సన్నిధిలో గడపడానికి మనం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకసారి మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుని సన్నిధిలో నుంచి వర్తమానము అంటే దైవదాసుని రూపంలో దేవుడు మాట్లాడవచ్చు, లేదా దేవుడు నీకే డైరెక్ట్గా బయలుపరచాలని అంటే ఏదో ఒక కళ రూపంలో కానీ, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం రూపంలో కానీ నీతో మాట్లాడచ్చు. మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థించినప్పుడు విశ్వసించడం అలవాటు చేసుకోండి. విశ్వాసం వలననే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. అంతేకాని ఏదో మనం ప్రార్థన చేస్తున్నాం, ఇదిగో మనకు ప్రార్థన సహాయం కావాలని మీరు నాకు ఫోన్ చేయడం తప్పు కాదు, కానీ నేను ప్రార్థించినా కూడా దేవుడు మీలో విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఇదిగో దేవుడు నా ద్వారా కార్యం చెయ్యడు, అక్కడ మీ విశ్వాసాన్ని ఉపయోగించుకుని దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. కాబట్టి మీరు నమ్మి విశ్వసించిన ఎడల మీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. నేను అందుకనే ఎందుకు అనేక సందర్భాల్లో మీరు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఎక్కువ గడపండి అని ఎందుకంటానంటే, 103వ కీర్తన 13వ వచనంలో ఈ రకంగా లిఖింపబడి ఉంది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తుల గల వారి ఎడల జాలిపడునని. నీ ఎదుట జాలిపడాల్సింది పాస్టరమ్మో, చుట్టుపక్కలున్న స్నేహితులు, చుట్టుపక్కలున్న మనుషులో కాదు, కానీ నీవు నీ పాపముల వల్ల అతిగా విసిగించేసిన నీ పరమ తండ్రి జాలిపడాలి. ఆయన జాలిపడాలి అని అంటే నువ్వేం చేయాలంటే, తన యందు భయభక్తుల గల వారి ఎడల, తండ్రి తన కుమారుల ఎడల ఎలా జాలిపడునో తన యందు భయభక్తుల గల వారి ఎడల యెహోవా జాలిపడును. ఆయన నేను జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, నువ్వు తన యందు ఏం కలిగి ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ జీవితంలో ఉన్నటువంటి లోపాలని వాటన్నిటిని పక్కన పెట్టేసి, ఎందుకంటే వాటన్నిటిని ఎత్తి చూపించే దేవుడు నీ దేవుడు కాదు, కానీ వాటిని ఏ రకంగా అధిగమించాలో కూడా సహాయం దయచేసేవాడు నీ దేవుడు. కానీ నువ్వు దేవుని యందు కలిగి ఉండవలసింది ఏంటి అంటే భయభక్తులు. చూడండి, భయభక్తులు కలిగి ఉన్నాడలా నీకు మనుషుల దయ దొరకదు, కానీ మనుషుల జాలి దొరకదు, కానీ యెహోవా జాలి పడుతాడు, నిన్ను ఎత్తుకుంటాడు, నీ కష్టాన్ని తొలగిస్తాడు, నీకు కలిగినటువంటి నిందని శ్రమని కొట్టివేస్తాడు, నీకు మనశ్శాంతిని అనుగ్రహిస్తాడు. ఈ దినాన యెహోవా యందు భయభక్తులు కలిగి లేక నీ ఇష్టానుసారంగా ఒకవేళ నడుస్తూ, ఆలోచిస్తూ, ప్రవర్తిస్తూ దేవుని దృష్టికి అవిధేయుడవై జీవిస్తున్నావేమో ఒకసారి ఆలోచించుకో, పరీక్షించుకో. నీలో ఇంకా దేవునికి అయిష్టమైనటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయేమో పరీక్షించుకో. ఈ దినాన దేవుడు ఎందుకు నీకు ఈ వాక్యాన్ని అందిస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ తన యందు భయభక్తులు గల వారి ఎడల యెహోవా జాలిపడును. నీ ఎదుట జాలి కలగాలంటే, నీ మీద దేవుని చూపు పడాలంటే, ఇదిగో నీకున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఊబిలో నుంచి నువ్వు బయటికి రావాలంటే, నువ్వు పట్టుకోవాల్సింది పాస్టరమ్మ గారి కాళ్ళలో, పాస్టర్ గారి కాళ్ళలో, పాస్టర్ గారి దయో, పాస్టరమ్మ గారి దయో, లేకపోతే విశ్వాసుల దయో కాదు సంపాదించుకోవాల్సింది, దేవుని దయని సంపాదించుకోవాలి. ఆయన నీ మీద జాలి పడేటట్లుగా నువ్వు మార్చుకోవాలి. అట్లా నువ్వు చెయ్యాలి అని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఉన్నారా ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా? దేవుడు మా మీద జాలి పడట్లేదు అనేవారు ఉన్నారు. మేము చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తుంటారు, మేము ప్రార్థన చేస్తూనే ఉన్నామని. ఏది విశ్వాసం నీలో ఏది? అసలు ప్రార్థన చేస్తే విశ్వాసం ఎట్లా పోతుంది నీకు? నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు కాదని అనలేదు. ప్రార్థన చేస్తే విశ్వాసం పెరుగుతుంది, కానీ విశ్వాసం ఎలా తగ్గుతుంది? ఒకవేళ విశ్వాసం తగ్గిపోతుంది అంటే నువ్వు చేసే ప్రార్థన కరెక్ట్ ఆర్డర్లోనే ఉందా? జ్ఞాపకం చేసుకోండి. మీ నోట్లో నుంచి వచ్చే మాటలే మీకు హాని కలిగజేస్తానన్న, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. మేము సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నాం, మా జీవితంలో ఎటువంటి కార్యం జరగట్లేదా అని నాకు ఫోన్ చేసి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు సంవత్సరాల తరబడి చేస్తూ, మీ బాధ గురించి మీరు సంవత్సరాల తరబడి చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఏడుస్తూ ఇది చేస్తున్నారు అని అంటే, ఎక్కడో మీలో విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. అది ఆయన అనుకున్నంత మట్టుకు లేనే లేదు మీలో. దేవుణ్ణి మీరు పూర్తిగా నమ్మట్లేదు. పాస్టర్ గారిని నమ్మినంతగా దేవుణ్ణి నమ్మట్లేదు. మాలో ఏం ఉండదండి.
మేము ఉట్టి మనుషులం. దయచేసి మమ్మల్ని దేవుళ్ళుగా చేయొద్దు. మీరు మీ చూపంతా దేవుడి మీద, పరమ తండ్రి అయిన యేసు ప్రభు వారి మీదే ఉండాలి. మీ చూపంతా ఆయన వైపే ఉండాలి. మేము కేవలం ఆయన కోసం పనిచేసేవారం మాత్రమే, మీలాంటి మనుషులమే. మీరు పట్టుకోవాల్సిన ఆయన పట్టుకుంటే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం, చేయమని మేము చెప్పం. దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్న ఇది కూడా అదే, దానికోసమే. కానీ మీరు మమ్మల్ని నమ్మినంతగా దేవుడిని నమ్మకపోతే చాలా డేంజర్లో పడినట్టే. మీ విశ్వాసము దేవుని మీద ఉండాలి. మనుషులను ఆధారం చేసుకున్నట్టుగా ఉండకూడదు అన్న మీ విశ్వాసం. దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. అంతే, దేవుని శక్తి మీదే ఉండాలి, దేవుని మీదే ఉండాలి. మీ చూపంతా మా మీద అసలు ఉండకూడదు. మమ్మల్ని పక్కన తీసి పెట్టేయండి. అసలు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోయినా పర్లేదు, నాకు బాధ లేదు. కానీ దేవుణ్ణి మాత్రం మీరు విడిచిపెట్టినట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండకపోతే డేంజర్లో పడినట్టే. ఆ డేంజర్ నుంచి నువ్వు తప్పించుకోవడానికి ఈ వాక్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. మీ దైవదాసులకి, మీ సంఘాలకి మీరు నమ్మకంగా ఉండండి. మీరు మమ్మల్ని దేవుళ్ళుగా భావించాల్సిన అవసరం లేదు. మరలా చెప్తున్నాను, మీరు ఏ సంఘాలకైతే వెళ్తున్నారో, ఏ దైవదాసుల ద్వారా అయితే వాక్యాన్ని వింటున్నారో, ఏ సంఘం ద్వారా, ఏ డెనామినేషన్ ద్వారా మీరు బలపడ్డారో ఆ దైవ సేవకులకి, ఆ సంఘాలకి నమ్మకంగా ఉండండి. కానీ దేవుడు మమ్మల్ని వెలుసుకున్న పిలుపు విధానం వేరు. కొంతమందినైనా అగ్నిలో నుంచి లాగినట్లు లాగాలంతే. ఇదే మా పని. నాకు దేవుని సేవ అంటే, దేవుడు నన్ను ఏర్పరచుకొని, నియమించుకొని, పిలుచుకున్నాడు కాబట్టి నేను చేస్తున్నానండి. నా శక్తి ద్వారా దేవుని సేవ జరగదు, నా జ్ఞానం ద్వారా దేవుని సేవ జరగదు. దేవుడు నాకంటూ ఒక మంచి ఉత్తీర్ణతమైనటువంటి ఉద్యోగం ఇచ్చాడు, అందులో సంపాదించుకోవడానికి శక్తి ఇచ్చాడు. కాబట్టి నేను ఎవరి దగ్గర చేయి జాపి రూపాయి ఆర్జించను. ఈ 300 మంది 80 పైచులకు సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేవుడు నాకు ఇచ్చిన సంఘంగా నేను భావిస్తానంతే. మీరు ఇంకా దేవునిలో ఎదగాలి, దేవుని రాజ్యం కోసం సిద్ధపడాలి, ఆయనతో అనుసంధానం కలిగి ఉండాలన్నదే. మీరందరూ నా కుటుంబంగా భావించి నేను మీకోసం ప్రార్థన చేస్తాను తప్పనిస్తే, మీరు నన్ను గొప్పవాడు చేయాలని మాత్రం ఆశ నాకు ఇప్పుడు లేదు. కేవలం నేను దేవుని తరపున నిలబడుకుని ఉంటా, ఒక నార్మల్ పర్సన్ అంతే. మీరు కూడా అట్నే గుర్తుపెట్టుకోండి. దేవుడు నాకు మీ గురించి ఏదైనా బయలుపరిచి చెప్పమంటే తప్పనిస్తే, నా సొంత మాటల్లో నేను చెప్పేది ఏది ఉండదు. నాకు ఆ అవసరం కూడా రాదు. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు భయభక్తులు దేవుని ఎదుట కలిగి జీవించినప్పుడు మాత్రమే యెహోవా మీ యందు జాలి పడతాడు. ఆయన మిమ్మల్ని కనుకరించాలి, ఆయన మీ ఎదుట జాలి పడాలి. మీ జీవితంలో ఏ కార్యము జరిగించినా అది దేవుడే చేయాలంతే. నేను విశ్వసించినట్లే మీరును విశ్వసించండి, అద్భుత కార్యాలు మీరు చూస్తారు. అట్లు విశ్వసించడానికి, అట్లు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడానికి కూడా ఆయనే మనకు సహాయము చేసి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, సర్వాధికారి, జీవాధిపతి, జీవమగలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, గడిచిన రాత్రంతి మమ్మల్ని నీ చల్లని రెక్కల నీడలో దాచి కాచి కాపాడి సజీవుల లెక్కలో నిలిపి నడిపించిన రీతిని బట్టి నీకు వందనాలు. ఈ దినాన ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది అయితే ఈ దేవుని వాగ్దానాన్ని విని స్వీకరించి నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి నిర్ణయించుకుని ఉన్నారో బిడ్డలందరినీ దీవించండి, ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీ వారి ఎడల జాలిపడి వారిని కనికరించి ఉన్నత స్థాయిలో ఉంచే దేవుడవని బిడ్డలు గుర్తెరిగి నీ ఎదుట మాత్రమే ప్రభన వాళ్ళు నిందారహితులుగా బ్రతికి నీ వైపు మాత్రమే వారు చూపును ఉంచుకోగలిగిన శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. ఈ దినాన వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు వచ్చునుగాక. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న అనేక రకముల గురించి ప్రార్థిస్తున్నాం. తలనొప్పి, బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, క్యాన్సర్, లంగ్స్ ప్రాబ్లం, కిడ్నీస్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, ఇదిగో ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, రుమటాలజీ, ఇదిగో ప్రభానైనా ఇది కంటికి ఉన్నటువంటి సమస్యలు, చెవి సమస్యలు, ముక్కు సమస్యలు, గొంతు సమస్యలు, శరీర భాగాల్లో ఎక్కడెక్కడ ఏ సమస్యలు అయితే ఉన్నాయో యేసు నామములు అన్నీ లయమైపోవును గాక. బిడ్డలకి పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక.
నజరేయుడైన యేసు నామములో గర్భాన్ని మూసినటువంటి దురాత్మలు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో రావాల బయటికి. యేసు నామములో గర్భాలని మూసి బిడలకి ప్రభానైనా ఇదిగో సంతానాన్ని లేకుండా చేసిన దురాత్మల్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో అన్ని దురాత్మలు రావాలి బయటికి. యేసు నామములో ఏ దురాత్మ రోగంలాగా నటిస్తూ లోపల నుండి ఇదిగో మనిషి శరీరాన్ని ఇదిగో కృషించిపోయే స్టేజ్కి తీసుకొచ్చి దురాత్మ ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో రావాలి బయటికి. నువ్వు నీకెంత మాత్రం అధికారం లేదు దేవుని పేరట ఏర్పరచబడిన బిడ్డల మీద చేయి వేయడానికి. రావాలి యేసు నామములో బయటికి. అన్నీ కాలిపోవును గాక దురాత్మ శక్తులన్నీ. ఎవరెవరైతే ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తుంటున్నారో దారిలో పొంచినటువంటి లూసిఫర్ సమూహాన్ని అంతటినీ కాల్చివేస్తున్నాను. బిడ్డలందరికీ క్షేమకరమైన ప్రయాణ మార్గం కలుగును గాక. పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి ఉత్తీర్ణమైన మార్కులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పరీక్షలు రాయబోతున్న బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించి నీవే తోడు నీడుగా ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం. జ్వరంతో బాధపడుతున్న మనుషులు ఎంతమంది అయితే ఉన్నారో బిడ్డలు యేసు నామములు ఇప్పుడే పరిపూర్ణ స్వస్థత కలుగును గాక. నజరేయుడైనటువంటి యేసు నామములో ఆయన గాయపడిన హస్తముతో ఇప్పుడే పరిపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కోర్టు కేసుల్లో ఎంతమంది అయితే ఉన్నారో ఇదిగో ల్యాండ్ ఇష్యూస్తో ఎంతమంది అయితే ఉన్నారో ఇదిగో ప్రభానైనా ఓ రకమైనటువంటి ల్యాండ్ ఇష్యూస్తో ప్రభానైనా ఇదిగో సతమతం అవుతున్నటువంటి మనుషులు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభానైనా న్యాయపరమైనటువంటి వ్యక్తి ప్రభానైనా ఎవరైతే ఉన్నారో ప్రభానైనా ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఇదిగో ఆ కష్టం ఇప్పుడే కొట్టివేయబడ్డ నేను చూస్తున్నాను యేసు నామములో. అయ్యా నాయన ఆ కోర్టు కేసులు కొట్టివేయబడ్డ నేను చూస్తున్నాను ప్రభా. బిడ్డలకి న్యాయం జరిగించడం చూస్తున్నాను. నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభానైనా అప్పుల బాధల చేత బాధపడుతున్న బిడ్డలందరికీ ప్రభావ అప్పుల నుంచి విడుదల ఇప్పుడే కలుగును గాక. బిడ్డలు వడ్డీలు కట్టుకోలేక ఎంతమంది అయితే ప్రభావం రోధిస్తున్నారు ఆ బిడ్డలకి ఇప్పుడే ప్రభావం పరిపూర్ణమైనటువంటి విడుదల కలుగును గాక. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఉద్యోగాలేమితో బాధపడుతున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. నీ చిత్తం అయితే బిడ్డలకు మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. నీ చిత్తం కాని పని బిడ్డలు ఏదైనా చేస్తున్న ప్రభానైనా అది వారు గుర్తెరిగినట్లుగా వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే నువ్వు సేవకు పిలుచుకొని ఉన్నావు ఆ బిడ్డల ప్రభా నీ సేవ చేయలేని స్థితిలో ప్రభావ లోకంలో ఉన్నటువంటి ఆశలు లేదా కుటుంబ సమస్యల వల్ల ఇబ్బంది పడుతుంటున్నారు బిడ్డల ప్రభావం ఇప్పుడే సంపూర్ణ విడుదల బిడ్డలు కలుగును గాక. బహుబలముగా నీ కోసం బ్రతుకున్నట్లుగా బిడ్డలను ఆయుధపరిచి మార్చమని ప్రార్థిస్తున్నాం. మాంత్రిక చేతబడి చీకటి శక్తుల వల్ల బంధింపబడిన అనేక రకమంది బిడ్డలకి ఇప్పుడే విడుదల కలగడం నేను చూస్తున్నాను. యేసు నామములో దురాత్మలు కాలిపోతున్నాయి. యేసు నామములో సకల విధములైనటువంటి అన్క్లీన్ స్పిరిట్స్ కాలిపోవడం నేను చూస్తున్నాను. రీబాలా షేకేందేరి రీ కందరలవా రియాందురాలబా షారాబా పరిశుద్ధాత్మదేవ అగ్నితో నువ్వు కాల్చమని ప్రార్థిస్తున్నాను. కుటుంబంలో సమాధానం లేక ఇరుకులతో ఇబ్బందులతో నానా రకమైనటువంటి ప్రభావన తలనొప్పులతో ప్రభావన ఇదిగో ఏడుస్తున్నటువంటి కుటుంబాలు ఇప్పుడే వెలుగు దిగును గాక. నజరేయుడైనటువంటి యేసు నామములో ఆ దురాత్మ చీకటి అన్క్లీన్ స్పిరిట్స్ డెవిల్ స్పిరిట్స్ డార్క్నెస్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాయి యేసు నామములో. ఇదిగో ప్రభావన ఆ విచ్ క్రాఫ్ట్స్ చేస్తున్న ప్రతి మనుషులు ఎవరైతే ఉన్నారో ప్రభావన కుటుంబాన్ని వేధిస్తున్న వారు ఎంతమంది అయితే ఉన్నారో ఇప్పుడే ప్రభావన ఇదిగో వారు ఆ కుటుంబాన్ని విడిచి ప్రభావన ఆ దురాత్మలు ఆ మనుషులైన ప్రభావన మారు మనసు పొందుకున్నట్లుగా కార్యం జరిగిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. బలహీనులైన వారిని ప్రభావన బలపరచమని ప్రార్థిస్తున్నాం. అయా వారి చేతులకి శక్తిని అనుగ్రహించి యుద్ధము నేర్పించమని ప్రార్థిస్తున్నాం. నీ కోసం బ్రతికే వారికి బిడ్డలను ఆయుధపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. తండ్రులని తల్లుల్ని బిడ్డలని ప్రభావన భార్యలను కోల్పోయి ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. బిడ్డలకి సమాధానం అనుగ్రహించండి. చాలా దేవుడిగా ఉండి కాపాడండి. హృదయానికి కలిగిన గాయాన్ని మాన్పి ఉన్నత స్థాయిలో బిడ్డలను ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ప్రవణ మంచి వివాహాలని సంబంధాలను తీసుకురమ్మని ప్రవణను నీవు ప్రారంభించమని ప్రార్థిస్తున్నాం. వివాహ సంబంధాల బిడ్డలకి రావడం ప్రవణను ఆరంభించునుగాక. యేసు నామములో బిడ్డలకి మంచి సూటబుల్ మ్యాచెస్ వచ్చునుగాక. నీకు వందనాలు తెలుస్తుంది. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలతో విడిపోయిన కుటుంబాలు ఇప్పుడే కట్టబడును గాక యేసు నామములో. అన్క్లీన్ స్పిరిట్స్ ఏవైతే బిడ్డల హృదయాలని ప్రవణన కవళిస్తూ ప్రవణన నీ నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నా యేసు నామములు అన్నీ లయమైపోవును గాక. నీ సహాయ సహకారాన్ని ఈ దినమును ఉంచండి. సంఘాల మధ్య భేదాభిప్రాయాలు కలిగి చేస్తూ చిచ్చులు పెడుతున్న మనుషులైన దురాత్మలైన మనుషుల మాటలని పనిచేస్తున్న లూసిఫర్ సమూహం లయమైపోవడం నేను చూస్తున్నాను. యేసునామములో నీ సహాయాన్ని అనుగ్రహించి నీ కృపను చూపించి నీ దయని విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్య పరిస్థితుల బలహీనతల వల్ల ప్రార్థన చేయలేక వాక్యం చదవలేక ప్రవణన సన్నగిల్లిపోతున్న ఆత్మల్ని ప్రవణ ఇప్పుడే నువ్వు ఆయుత్తపరచడం నేను చూస్తున్నాను. బలపరిచి ఇంకను నీ కోసం బహుబలంగా బిడ్డలు నిలబడినట్లుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ దిన దీవులతో బిడ్డలందరూ నడిపించి కాపాడండి. ఈ క్రీస్తు పరిచయం యూట్యూబ్ ఛానల్ని ఎంతమంది అయితే లైక్ చేస్తున్నారో ఈ వాక్యాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు.
బిడ్డలందరూ ఉత్తీర్ణ స్థాయిలో ఉందురుగాక. ఎంతమంది అయితే మా ప్రియ బిడ్డలు విదేశాల్లో నుండి ఈ వాక్యాన్ని వింటున్నారో నీ సహాయాన్ని అనుగ్రహించండి. బిడ్డలకు కావాల్సిన ఆర్థిక సహాయమైనను, ఇదిగో ప్రవణన, ఇదిగో ఆరోగ్య పరమైన ప్రవణన ఆశీర్వాదాలనైనా అనుగ్రహించి నడిపించి దీవించి కాపాడండి. సమస్త విధమైన కృపలతో బిడ్డలు తృప్తిపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.